సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. మిస్టర్ మిస్టర్ రూమ్ కావాలి. ఎన్ని రోజులు ఉంటారు? 4 రోజులు. నెల రోజులు. తమ పేరు? శ్యామ్. బాయ్ అక్కర్లేదు, నేను తీసుకెళ్తాను. రూమ్ నెంబర్ 7 అప్స్టైర్స్. ఓకే.
ఏంట రిక్షా దొక్కవాడు నీకు కూడా మర్యాద ఇవ్వాలా ఏంటి? సర్లే నీకు మూడింది. పొద్దున్నే ఒకడిని చిత్తగొడితే మంచం పట్టాడు, మధ్యాహ్నం ఒకడిని ఎముకలు విరగొడితే హాస్పిటల్లో చేరాడు. ఇప్పుడు వేడికైతే ఏమవుతుందో. గురు వస్తా. పుదుగారికి ఎట్టిపోయిడ్చి డోంట్ సీ హైకమ్ సెంటర్ లో ఐ ఫుడ్ బ్రేక్ ఇల్లేనని డైట్ అయిపోయి పని. నేను సెంటర్లో తొక్కానా, నువ్వు స్పీడ్ గా తోలేవా? రిక్షా నాశనం చేసిన చాలక ఇంకా డబాయిస్తున్నావే. నీ ఎన్న డబాయికి ఆఫ్టర్ ఆల్ నీ రిక్షా అయినా నీ అన్న పోడా సరదా. మాటలు జాగ్రత్తగా రాని. ఒరే గిరే అన్నావంటే మర్యాద దక్కదు. నీ అన్న సైరే వాట్ యు డు డామ్ ఇట్ ఇడియట్ యూ ఫూల్. ఏమిటి నాకు నీ మాత్రం బట్లర్ ఇంగ్లీష్ నాకు మాత్రం రాదనుకున్నావరా? డర్టీ ఫెలో. టెంపర్ దించేస్తాను, జాగ్రత్త. దట్స్ ఆల్ రైట్. నీకంత ఆవేశం ఏమిటి? ఆవేశం కాకేమిటి సార్? రిక్షా అంతా తుక్కుతుక్కైపోతాను. ఇది పోతే రేపటి నుంచి ఏం చెయ్యాలి, ఏం తిని బ్రతకాలి, నా తల్లిని ఎలా బ్రతికించుకోవాలి? నీకేం తెలుసు సార్ మా కష్టాలు? ఓకే ఓకే, డోంట్ వరీ. నీకే కష్టం రాకుండా నేను చేస్తాను. నీ రిక్షా ఖరీదు నేను ఇస్తాను. ఏమన్నారు? నేనే డబ్బిస్తానన్నాను. మా ఊటి వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బు ఉండేది మీలాంటి వాళ్లకు హెల్ప్ చేయటం కోసమే. డ్రైవర్, కారు వెనక్కి పోని. రా కూర్చో. నీ పేరు? గోపి. బిఏ. మరి రిక్షా దొక్కటేమిటి? వేరే గతి లేక కనీసం కారు డ్రైవర్ ఉద్యోగం అయినా దొరకందే ఏం చేయమంటారు? నిరుద్యోగ సమస్య. సరే, ఆ రిక్షా ఖరీదెంత? 500. 500. ఏం ప్రయోజనం? మళ్ళీ రిక్షా తొక్కటమేగా. నో 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 నో, బీయింగ్ ఏ గ్రాడ్యుయేట్ నువ్వు అంతకన్నా ఇంకా బెటర్ పొజిషన్లో ఉండాలి. 5,000 ఇవ్వనా? 5,000? నా రిక్షా ఖరీదు నాకు ఇస్తే చాలు. సిరిరా మోకాలంటకూడదు. డబ్బు తీసుకుని బాగుపడు. కాకపోతే నాకు చిన్న హెల్ప్ చేయాలి అంతే. నేను మీకు సహాయపడ్డా. ఎస్, ఒక నెల రోజుల పాటు నా బదులు నువ్వే ఈ గదిలో ఉండాలి. మీ బదులా? అవును, నా పేరు కూడా పెట్టుకోవాలి, నాలా నటించాలి. ఏమిటి, నేను మీ పేరు పెట్టుకోవాలా? మీలా నటించాలా? జరిగే పనేనా ఇది? మీ హోదా ఏమిటి, నా హోదా ఏమిటి? హోదాలకేముంది? వేసే డ్రెస్ను బట్టి, ఉండే చోటును బట్టి వస్తాయి. డోంట్ యు వరీ అబౌట్ ఆల్ దట్. మీకు నాకు పోలికలేమిటి? ఆఫ్టర్ ఆల్ నేను ఒక రిక్షా అవ్వాలని. పొరపాటు. అలా అద్దంలో చూడు, తెలుస్తుంది నువ్వు ఎలాంటి వాడివో. ఇద్దరం అచ్చం కవలపిల్లలాగే ఉన్నాం. కరెక్ట్. మన ఇద్దరి పోలికలు ఒకటవటమే అదృష్టం. నువ్వు నేను కాదని ఎవరు. ఆశ్చర్యం, ఇద్దరం అచ్చం కవలపిల్లలాగే ఉన్నాం. 10 లక్షల ఆస్తి. అవును, నేను ఇక్కడే ఉన్నానన్న భరోసాతో నా ఆస్తి కాజేయాలని ఎత్తులు వేస్తున్న నా దాయాదుల ప్లాన్లను నేనే స్వయంగా వెళ్లి కూపి తీయాలి. ఎత్తుకు పై ఎత్తు వేయాలి. లేకపోతే వారసున్నైన నాకు నా 10 లక్షల ఆస్తి దక్కదు. అందుకే నీ హెల్ప్ కావాలంట. ఆస్తి కోసం 10 లక్షల? ఇందులో నీకు వచ్చిన భయం ఏమీ లేదు. ఇది నిజం. నిశ్చింతగా ఉంది. ఇదిగో 5,000.
ఖర్చులకు ఇంకో 1000. తిరిగి వచ్చాక మిగతా 5000 ఇస్తాను. కొద్దిగా క్రాఫ్ నాలాగా దూకు అంతే. టిప్ టాప్ గా డ్రెస్ చేసుకో. క్లబ్బులకు సినిమాలకు వెళ్తూ ఉండు. అలాగే ఇంకొక విషయం, ఈ గదిలో ఏ వస్తువు పోకూడదు, ఏది ఉన్న చోటు నుంచి కదపకూడదు. మరి నేను వెళ్ళరానా మిస్టర్ శ్యామ్? శ్యామ్. అలాగే విష్ యూ సక్సెస్. థ్యాంక్ యూ. ఏమండి, నిజంగా గొడవలు ఏమి రావు కదా? నో, ఏ గొడవలు రావు. ధైర్యంగా ఉంది. బాయ్ బాయ్.